మొన్న హైకోర్టు పేరు చెప్పి అగ్రికల్చర్ బయోడైవర్సిటీ పార్క్ విధ్వంసం, నిన్న అల్లుడు కోసం లగచర్ల గిరిజన భూములు గుంజుకునే కుతంత్రం, నేడు రియల్టర్ల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బుల్డోజర్ల అరాచకం, రేపు నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కుకు సైతం ముప్పు తప్పదా? ఇందిరమ్మ పాలనంటే ప్రకృతి విధ్వంసమేనా? రేవంత్ దురాగతాలు అడ్డుకోకపోతే భావితరాలకు శ్మశానాలు తప్ప మిగిలేదేంటి? 20,000 కోట్ల కోసం హైదరాబాద్ లంగ్ స్పేస్ ను బలిపెడతారా? హెచ్సియు భూములను ఆదానికి కట్టబెట్టేందుకేనా ఇంత దౌర్జన్యం? అందుకే రేవంత్ దుర్మార్గానికి బీజేపీ వంతు పాడుతున్నదా? ఒక్క ఆదేశంతో ఆపగలిగే శక్తి ఉన్న కేంద్రం ధృతరాష్ట్ర పాత్రెందుకు పోషిస్తున్నది? నాయనమ్మ జంతు ప్రేమ ట్వీట్లు చేస్తున్న రాహుల్ కు హెచ్సియులో వన్యప్రాణుల గోస కనబడట్లేదా? పోరాడుతున్న బీఆర్ఎస్ పై ఆంక్షలెందుకు? గులాబీ నేతల హౌస్ అరెస్టులెందుకు? ఢిల్లీ హర్యానాలో కాలుష్యం కాటేస్తున్న బుద్ధి తెచ్చుకోరా? హైదరాబాదులకు స్వచ్ఛమైన గాలి లేకుండా చేస్తారా? గాలి ఆడనివ్వరా?